ఏమో బాగున్నావా? బాగున్నాను రా. ఏరా రాజు బాగుండవా? బాగున్నాను పిన్ని. ఇచ్చాను రా, ఇదిగోండి రండి రండి. ఏరా బుడ్డి బాగున్నావా? ఏరా రాజుగా బాగున్నావా? బాగున్నా తాత. రే మన రాజుగారు వచ్చిండు. నాన్న రాజుగోడు ఓ బోల్ ఓల్ మల్లమ్మ మల్లమ్మ రాజుగోడు వచ్చిండే, మన రాజుగోడు వచ్చిండే. రారా రారయ్య రారా. అమ్మా మా బాబు వచ్చినావురా అయ్యా, బాగున్నావా? నీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? నువ్వు వచ్చినావుగా, బాగానే ఉంటదిలే. నీకోసం మందులు తెచ్చాను, వేసుకో తగ్గిపోద్ది. సేదురయ్యా. సేదని మందులు మింగడం మానేస్తే ఎలా? జబ్బు తగ్గాలా? అలా గట్టికి చెప్పరా. వేసుకోవే అమ్మా. సర్నే అలాగే వేసుకుంటాను గాని ఏయాలప్పుడు తిన్నావో ఏమో, కాసింత బువ్వ దిందు గాని రారయ్య రారయ్య రారా. చూస్తావేటి మరి కాసింత ఇయ్యే. చాలు చాలే. తినరా. ఓరయ్యా నువ్వు చదువు పేరు చెప్పి ఆ పట్టణంలో దూరంగా ఉండిపోయావు. మీ అమ్మ ఇక్కడ మనోయ్యాది ఎట్టేసుకుందిరా. అవునరయ్యా, నువ్వు కూడా మాతో పాటే పనిలోకి వస్తే నాకు ఈ జబ్బు బెంగ ఉండేయే కాదు. మీరు చదువుకోకపోవడం వల్లే కదమ్మా నాన్న కట్టెలు కొట్టుకుంటూ నువ్వు మట్టి పిసుకుంటూ ఇలా ఉన్నారు. నేను చదువుకోవడం వల్లే దాని విలువేంటో తెలుసుకున్నాను. నేను బాగా చదివితే మన జీవితాలు బాగుపడతాయి, మనం ఇలా బతకాల్సిన అవసరం ఉండదు. అంతే కదమ్మా, నన్ను చూసైనా మన గూడెంలో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి ముందుకు పంపిస్తారు. అర్థమైందా? అవునరయ్యా నువ్వు చెప్పింది నిజమే. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారయ్యా, ఇందా తాగు. ఇంకెవరే, మన ఆఫీసర్ బాబే అయి ఉంటాడు. అమ్మా నేను ఒకసారి పెద్దయ్య గారిని కలిసి వస్తానే. ఈ కాగితాల మీద వేలు ముద్రలు వేస్తే ఆ సేటు మీకు డబ్బిస్తా అన్నాడు, అంతేనా? అవునయ్యా, ఏలు ముద్ర ఎత్తే 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎత్తే పోద్దు కదా అని. అదేరా, అదే మీ దగ్గర ఉన్న అజ్ఞానం. ఈ కాగితాల మీద మీకు సంబంధించిన భూములన్నీ ఆడికి చెందేలా రాయించుకున్నాడు. ఇప్పుడు మీరు వేలు ముద్రలు వేశారనుకోండి, మీ భూములన్నీ శాశ్వతంగా ఆడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అదెట్టాగయ్యా? గొడ్డ గోదావరి తిప్పుకుని తోలుకుపోతాడు, భూమి నట్ట తీసిపోతాడు. అది ఇక్కడే మా దగ్గరే ఉంటది కదా. రేయ్ మీ గొడవ మీదే తప్ప నేను చెప్పేది వినిపించుకోరు కదా. నమస్కారం పెద్దయ్య గారు. రేయ్ రాజు, బాగున్నావా? బాగున్నావా? బాగున్నానయ్యా. సమయానికి వచ్చావురా. ఇందాక నుంచి నేను చెప్తుంటే వీళ్ళు ఎవరో అర్థం చేసుకోవట్లేదు. ఇట్రా, ఇదిగో దీని మీద వేలు ముద్రలు వేస్తా ఉంటున్నారు. ఒకసారి చదివి నువ్వని చెప్పరా. ఏంటి మావా మీరు? ఆ సేటు 1000 రూపాయలు ఇచ్చి మన భూమి సాగు చేసుకునే హక్కు కాజేస్తున్నాడు. ఆ 1000 రూపాయలు ఖర్చయ్యాక సాగు చేసుకోవడానికి భూమి లేని మనతో మన భూమిలోనే కూల్ చేయించుకుంటాడు. మన భూమి కాజేసిందే కాకుండా మన చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటాడు. వారిని ఏలు ముద్రానికి ఎంత ఎవ్వరు ముందా? అందుకే ఈసారి ఆ సేటు వస్తే పెద్దయ్య గారి దగ్గర తీసుకొచ్చి మాట్లాడండి. సారాకి చిల్లరికి ఆశపడి ఏలు ముద్రలు వేసే మాకండి. అట్టగారే రాజుగా, ఈసారి ఆ సేటు వస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాం. పెద్దయ్య గారి దగ్గరికి తీసుకెళ్తాం. అలాగే, ఇదిగో తీసుకోండి. పదండి మామ, వెళ్తాం. దండాలయ్యా. పోయి రాజు. బాగా చదువుతున్నావా? చదువుతున్నానయ్యా. పరీక్షలన్నీ బాగా రాసావా? బాగా రాశాను. ఎప్పటిదాకా సెలవులు? వారం రోజులయ్యా. వెరీ గుడ్. పార్వతి, పట్టణం నుంచి మన రాజు వచ్చాడు. రాజు రాజు బాగున్నావురా? బాగున్నానమ్మా. బాగా చదువుతున్నావా? వాడికేమే బ్రహ్మాండంగా చదువుతున్నాడు. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకు. అలాగేనమ్మా. రాజు కూర్చో. పెద్దయ్య గారు, ఏమిట్రా? మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? నా కోసమా? ఆ. ఏమిట్రా అది? చూడండి. ఓహ్, ఆన్సర్ పేపర్సా? అవునయ్యా. 94%. గుడ్. 95%. వండర్ఫుల్. వెరీ గుడ్. అయ్యా, నేను నెలల బిడ్డగా ఉన్నప్పుడే మా వాళ్ళ మూఢనమ్మకాలకి మట్టిలో కలిసిపోవాల్సిన వాడిని మీరు అడ్డుపడి నాకు మళ్ళీ జన్మనిచ్చారు. మా అమ్మ అయ్యా వద్దన్న నాతో అక్షరాలు దిద్దించారు. నన్ను పనిలోకి పోనివ్వకుండా పట్నం పంపించి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్నారు. ఇంతకు మించి ఇంకేమి ఇవ్వగలను? రాజు, ఒక్క దీపం చాలరా 1000 దీపాలు వెలిగించడానికి. ఒక్క మనిషి చాలరా ఎంతమందిలోనైనా మార్పు తీసుకురావడానికి. రాజు, వెనకబడ్డ తరగతి వాడివని, కొండ జాతి వాడివని సంకోచం భయం లేకుండా సొసైటీలో అందరితో పాటు సమానంగా బ్రతకగలగాలి. ఏ మనిషి
ఇంకొక మనిషి ముందు చేతులు కట్టుకొని నిలబడే కర్మ ఉండకూడదు. ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, అందరూ సమానమే. చూసావుగా మీ వాళ్ళ అమాయకత్వం. వాళ్ళ బ్రతుకుల్ని నువ్వే మార్చాలి. అందుకే చదువులో నువ్వు ఫస్ట్ రావాలి. ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ నీకే దక్కాలి. హా, మీ వాళ్ళందరికీ నువ్వు ఆదర్శంగా నిలబడాలి. ఇక్కడున్న పిల్లలందరూ నిన్ను చూసి ఇన్స్పైర్ అయి ఇంకా ఇంకా బాగా చదవాలి. అప్పుడే ఈ దేశంలో ఉండే ఇలాంటి గూడెలన్నీ కూడా అభివృద్ధిని సాధించేది. అదే నా ఆశ, అదే నా ఆశయం. సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ అబ్బా ధర్మం 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 లిఫ్ట్ 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 లిఫ్ట్. ధర్మం చేయండి బాబు. ఎవడరా నువ్వు? బుద్ధి లేదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, అడుక్కోపోతే శుభ్రంగా పని చేసుకుని బతకొచ్చుగా. ఏ నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు అడుక్కోట్లేదా లిఫ్ట్? ఏంట్రా పిచ్చ పిచ్చగా బాగుతున్నావు? ఏం సార్ లిఫ్ట్ కావాలా? అవును సార్, ఫేస్ వాల్యూ రా. ఎక్కడికి వెళ్ళాలి? జగదంబ సెంటర్ సార్. నేను అటే వెళ్ళాలి. గాంధీనగర్లో ఓ సైట్ కొన్నాను, అలా చూసుకుని వెళ్దాం. ఓకే సార్, నాకేమైనా పనే బోంగా? నాకు కూడా కొంచెం వాసు తెలుసు సార్. పనండి. ఆ. ఈ కొండల మీద ఇల్లు ఎలా కడతారండి? పునాది దిగుద్దా? ఎందుకు దిగదు? ముందు మీరు దిగండి, చెప్తాను. దిగండి సార్. ఇదేనండి, ఈ సైట్ మొత్తం మందే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుందండి. ఆగ్నేయం వదిలిపోతుంది. మ్మ్. అరే వాయువ్యం బాగుంది. మ్మ్. నైరుతి పెద్ద కొండ. అవునవును. అరే ఈశాన్యం రోడ్డు పోటు. మీకు ఆకస్మిక ధనలాభం సార్. మరి ఈ పోటు? ఏంటి సార్ ఇది? లిఫ్ట్ ఇస్తారని తీసుకొచ్చి అనవసరంగా కత్తి తీసుకొని చంపేసేటట్టున్నారు. బట్టలిప్పు. ఎందుకు సార్? ఏయ్, చాలా దుర్మార్గం సార్ ఇది. నీకు లిఫ్ట్ అడగడం అలవాటు, నాకు నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చి అన్నీ దోచుకోవడం అలవాటు. తేయ్, పరిస్థితి తేయ్. తీస్తాను సార్. ఆ ఉంగరంది. అయ్యా తీస్తున్నాను సార్. తేయ్. ఆ. చారల్ డ్రైవర్ చాలా బాగుంది, చందనా బ్రదర్స్ లో కొన్నావా? జోకులు ఎందుకులే సార్, మొత్తం కొట్టేశారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి సార్, మీకు దండం పెడతాను. బస్ ఎక్కి వెళ్ళిపోతాను. 10 రూపాయలు ఎందుకురా, కామ్గా వెళ్ళి బస్ ఎక్కు. టికెట్ అడిగితే అది కూడా తీసేస్తానని చెప్పు, ఫ్రీగా తీసుకెళ్తారు. వెళ్ళు. వెళ్తాను సార్. ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండే. లిఫ్ట్ లిఫ్ట్. ఉమాపతి గారు మీరా? వావ్, మిస్టర్ ఏవి రావ్, నువ్వేమిటి ఇక్కడ ఇలా? ఏం చెప్పమంటారు ఉమాపతి గారు, వాడెవడో లిఫ్ట్ ఇస్తానని ఇక్కడ తీసుకొచ్చి నన్ను మొత్తం దోసేసుకున్నాడు. మొత్తం దోచేసుకున్నాడా? అంటే అంటే ఏముందండి, వాచి ఉంగరం పర్సు మొత్తం దోచేసుకున్నాడు. ఇంకేం దోచుకోలేదు కదా? ఇంకేం సార్ దోచుకోవడానికి? ఈ డ్రైవర్ తప్ప. మీకు దండం పెడతాను, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏమీ లేదు, నేను కొంచెం తాగి ఉన్నాను, డబుల్స్ నడపడం కష్టం. నీకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నువ్వు ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తుండు, నేను వెనకాల కూర్చుంటాను. తాగున్నాడు, దీన్ని నన్ను గుద్దాడంటే వీడితో పాటు మంచిలకు కూడా ఎగిరిపోద్ది. అలాగే సార్, ఎందుకంటే మీరు తాగి డ్రైవ్ చేస్తే నన్ను గుద్దారనుకోండి, మన ఇద్దరం చచ్చిపోతాం. నేను ముందు కూర్చుంటాను, మీరు వెనక్కి వెళ్ళండి. కూర్చో. థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? నేను కాలేజీలో పని అయిపోయిన తర్వాత పనిచేసేది ఈ ఏరియాలోనే. ఏం పనండి? హోమియోపతి. ఓహో, హోమియోపతి. ఆ. సార్ సార్, నాకు నరాల బలహీనత అండి, అందుకే పిల్లలు పుట్టలేదు అనుకుంటా. నరాల బలహీనతకి ఏమైనా మందు ఇస్తారా? ఓ తప్పకుండా. అదేంటి సార్, అదేంటి చేతులు వేస్తున్నారేంటి సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. అదేంటి సార్, మీ స్కూటర్ నా చేతిలో పెట్టి మీరు నా తొడమే చేతులు వేస్తున్నారేంటి సార్? అదంతేలే, నువ్వు పోనీ. ఇదిగో రావు, మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకే. అందుకా? అందుకంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? అరే చేతులు వేస్తారేంటి సార్? పర్లేదులే, అరే కొద్దిసేపు ఓర్చుకో. ఏంటి ఓర్చుకోవడం సార్? బాగుంటుంది. అదిగా సార్, ఏంటిది? అరే చేతులు ఆపండి సార్. కొంచెం కోపం. ఆపుతాను, ఉన్నవే ఆపుతాను. నువ్వు దగ్గర నువ్వు ఆ టైప్ రా. అరే అరే వాడేమో నా మొత్తం దోచుకున్నాడు, నువ్వేంట్రా నన్నే దోచుకుంటున్నావు? కర్మ కర్మ. రావు రావు, ఏ రావు, యు నాటి.